శ్రీ ముదిగుండ టీవీకి పెద్దలకి విజ్ఞులకి అందరికీ స్వాగతం. తీర్థయాత్రలు చెప్పే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనం ఎట్లా ఉండాలి అసలు 2 పాయింట్లు అంటే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 40 యూ మస్ట్ బి హెల్దీ, ఎట్ ది ఏజ్ ఆఫ్ ది 60 యూ మస్ట్ బి వెల్దీ అని సామెత ఉంది. 40 ఏళ్ళ వరకు మనం ఆరోగ్యంగా ఉండాలి, 60 ఏళ్ళకు వెల్త్ రెడీగా ఉండాలి. ఎందుకు వెల్త్ రెడీగా ఉండాలంటే, ఇంట్లో పెద్దతనం వచ్చిన తర్వాత, అంటే నిన్నటి సంగతి, ఇవాళ సంగతి వేరు, ఇప్పుడు సంగతి వేరు. నిన్నటి సంగతి ఏంటంటే, గత కాలంలో ఇంట్లో పెళ్ళిళ్ళు అయిపోయి కొడుకులు కోడళ్ళు అది వచ్చిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళంతా వాళ్ళ దగ్గర డబ్బు సేవింగ్స్ ఉంటే వాళ్ళు పోతారు. అరే ఒకసారి కాశీకి వెళ్ళి వస్తారని, ఇప్పుడు చేసే అన్ని పనులు అయిపోయి నాకు బాధ్యత లేని, ఒకసారి తిరుపతికి వెళ్తా, లేదా ఒకసారి అమర్నాథ్కి వెళ్తా అంటుంటారు. ఇది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కుంభమేళా దగ్గర నుంచి మీరు ఏది తీసుకున్నా సరే, బ్రహ్మోత్సవాల దగ్గర తీసుకున్నా కూడా తీర్థయాత్రలు అనేది మన దేశంలో ప్రత్యేకత. సనాతన ధర్మం అట్లా వస్తూనే ఉంది. అక్కడి నుంచి అందరూ చేస్తూ ఉంటారు తీర్థయాత్రలకి. నిన్నటి మరి ఇవాళ సంగతి ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాదే కాదు, ఎక్కడి నుంచైనా ఏ మూల నుంచైనా కాశీకి ఎవరైనా వెళ్ళారంటే ఇంట్లో అందరూ దేవుడా క్షమ. ఎందుకు అట్లా అనుకుంటారు? కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనుకునేవాడు. ఎందుకు? రైళ్ళు లేవు, బస్సులు లేవు, కారు లేవు, ఫ్లైట్ లేదు. కొంత దూరం ఏదో గుర్ర బండ్లు ఎడ్ల బండ్లు కొంత దూరం వెళ్ళిపోయి ఆ తర్వాత మ్యాక్సిమం నడిచిపోయాడు. దారిలో అంతా అడవి, పులులు, పాములు ఇవన్నీ ఉండేవి. ఇప్పటికీ తిరుపతిలో అప్పటి వస్తుంటే వేరే అడవిలోనే గుడి ఉంది, అడవిలోనే తిరుపతి ఉంది. ముందు అడవి, ఆ తర్వాత తిరుపతి వచ్చిన తర్వాత అడవి రాదు కదా. సో అక్కడ పోయినప్పుడు ఆ వన్యమృగాలు వేచేట ఎక్కడ పడుతున్న భయపడేవాళ్ళు. అందుకే నిన్న అని చెప్పాను. ఇవాళ అట్లా కాదు. ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఫ్లైట్ అయితే 1-2 గంటలు డైరెక్ట్గా బెనారస్ ఎయిర్పోర్ట్లో దిగేయటం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చేయటం. తిరుపతికి మార్నింగ్ పోవటం, సాయంత్రం వచ్చేయటం. శ్రీశైలంకి కూడా ఈవెన్ బై కార్ పోయినా కూడా మళ్ళీ ఈవినింగ్ వచ్చేయటం అనమాట. అంటే తేడా ఏమొచ్చిందంటే, ఇది కేవలం ఆ పెద్దవాళ్ళకి, వయసు మీరిన వాళ్ళు తీర్థయాత్రలు చేయాలి అని ఒకటి ఉందన్నమాట. కానీ ఇప్పుడు యూత్ కూడా చాలామంది వెళ్తున్నారు ఇక్కడి నుంచి. మీరు అక్కడ నుంచి ఏ గుడిలోకి వెళ్ళిపోండి, కేవలం ముసలోళ్ళు అక్కడ ఉండరు, యూత్ కూడా అందరూ వెళ్తున్నారు ఇక్కడ. అయితే మొత్తం కనుక చూపిస్తే ప్రజలందరికీ ఇక్కడ దీంట్లో ఆబాల గోపాలం అనుకోండి, తీర్థయాత్రలకు ఎక్కడ పోయినా సరే ఇండియాలో మాత్రమే, బయట కాదు. బయట దేశాలు లాంటి పుణ్యక్షేత్రాలు ఉండవు, భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండవు. కానీ గుళ్ళు మట్టుకు అన్ని దేశాల్లో ఉంటాయి, కానీ క్షేత్రం కింద మనం పరిగణించలేం. జరా సమ్ కంట్రీస్లో ఉన్నాయి కూడా. అసలు గుడి లేని కంట్రీ కూడా ఏం లేదు ఇంకోటి. అది మళ్ళీ ఒక ఎపిసోడ్లో విత్ ప్రూఫ్తో చూపిస్తాం ఏ కంట్రీలు ఎక్కడ ఏ గుళ్ళు ఉన్నాయని. ఇక్కడ కనుక మనం చేసుకుంటే తీర్థయాత్ర వెళ్ళినప్పుడు నేచర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ ఎట్లా వెళ్తామంటే, గుడికి కొంచెం దూరంలో మీరు కారులో దాంట్లో టైం సేవ్ కోసం వెళ్తారు, బాగానే ఉంది. అక్కడ వాకింగ్ తప్పనిసరి, క్లైంబింగ్ తప్పది. క్లైంబింగ్ 2 రకాల క్లైంబింగ్. కొంచెం గుట్టలాగా ఉంటే కొంచెం చోట్ల ఇట్లా ఎక్కాల్సి వస్తుంది డైరెక్ట్గా. కొన్ని పాత గుళ్ళల్లో, కొన్ని గుళ్ళు మెట్లు తిరుపతి కానీ మెట్లే, శ్రీశైలం మెట్లు, ఎక్కడ మెట్లే ఉంటాయి. మెట్ల మీద అక్కడ కింద చెప్పులు వదిలేసి వీలైతే నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు దాదాపు ఆ పాత ఆలయాలన్నీ కూడా ఆ నాపరాయి అంటారు, గట్టిగా హెచ్చు తగ్గులు ఉంటుందన్నమాట. ఆ రాళ్ళతో పెట్టారు మెట్లు, కింద గచ్చు కూడా అదే ఉంటుంది. దాంట్లో మీరు చెప్పులు వదిలి కనుక ఆ మెట్లు ఎక్కుతున్నా, ఆ గుట్టలట్లు ఎక్కుతున్నా, రాళ్ళ మీద ఎక్కుతున్నా కూడా ఏది నేచర్లో కింద ఆకు ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నమ్ముతారు, ఎదురు నమ్మేవాళ్ళు కదా. అవును సార్, ఆకు నమ్ముతారు. ఎందుకంటే మా అరిచేతులు ఇది ఆకు ప్రెషర్, అరికాళ్ళు కూడా ఆకు ప్రెషర్ ఎక్కువ ఎగుడు దిగుడుగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇప్పుడు ఆకు ప్రెషర్, చెప్పులు కూడా వచ్చాక అందరూ నమ్మాల్సి వస్తుంది దాని రిలేటెడ్. సో ఒక పాయింట్ అయిపోయింది, ఆకు ప్రెషర్ ఆరోగ్యానికి మంచిది. 2, ఈ తీర్థయాత్రలను ఎక్కడ ఉంటాయి మొత్తం, కాశీ రామేశ్వర కానీ సిటీకి మన ఈ పొల్యూషన్ బిల్డింగ్ లేకుండా దూరంగా ఎక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోతే మీకు నేచర్ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి ప్యూర్ ఆక్సిజన్ దొరికిపోతుంది మనకి. మీరు 1 రోజులు పోతారో 10 రోజులు పోతారో, ఉన్నంతసేపు పగలంతా రాత్రున్నా కూడా అక్కడి నుంచి కేవలం 100% ఆక్సిజన్ ఒకటి, అది ఆరోగ్యానికి మంచిది. ఆ తర్వాత క్షేత్రాల్లో దాదాపు 80-90% ఏదో ఒక రన్నింగ్ వాటర్, నదీ తీరము, జీవనది తీరం ఉంటుంది. అది గంగా కావచ్చు, యమునా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా అక్కడ బెంగళూరు దగ్గర కావేరీ కావచ్చు. పారుతున్న నదులు, చెరువులు వేరు, ఇవి వేరు. సో ఆ పారుతున్న నదులు అక్కడ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నదీ స్నానం కూడా చేస్తారు, మొత్తం 3 సార్లు గంగలో ముడిగి. సో ఆ పారుతున్న నీళ్ళలో హిమాలయ పర్వతాల నుంచి దాదాపు వస్తాయి, రకరకాల పేర్లతోనే వస్తాయి. కృష్ణ, గోదావరి ఇవన్నీ వచ్చే మొత్తం అక్కడి నుంచే. సో ఆ నదుల్లో ముందు స్నానాలు చేస్తారు మొత్తం ఫ్యామిలీ అంతా. అక్కడ పారుతున్న నీళ్ళు కనుక స్నానం చేస్తే, అమెరికాలో రీసెర్చ్ చేశారు, రన్నింగ్ వాటర్లో ఏముంటుంది, ఆ ఫ్లోటింగ్ వాటర్లో స్నానం చేస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు. మీకు ఎప్పుడైనా హైదరాబాద్లో కొన్ని రిసార్ట్లో వెళ్ళండి, చిత్రం ఏంటంటే ఈ రన్నింగ్ వాటర్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళ సైన్స్ చాలా, మనమేమో అన్నిట్లా భజన చేస్తాం, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. హైదరాబాద్లో కొన్ని కనుక రిసార్ట్ వెళ్ళిపోతే ఒక వాటర్ టబ్ ఉంటుంది, 4 సైడ్ నుంచి రన్నింగ్ వాటర్ ఉంటాయి. దానికి పేరేం పెట్టారు తెలుసా? వాటర్ థెరపీ అట. కొట్టండి, మీకు గూగుల్లో వచ్చాయి. 4 సైడ్స్ ఉంటాయి, మీరు కూర్చోాలి, అన్ని వైపుల నుంచి పడుతున్న బాడీ మీద పడుతుంది. దీనివల్ల లేదే బయట ఇంత పెద్ద చార్ట్ ఇచ్చాను, బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది, తర్వాత మజిల్స్ అయిపోతాయి, ఒంటి నొప్పులు పోతే అన్నీ రాస్తారు అక్కడి నుంచి.
ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని రిసార్ట్ డబ్బే అక్కడ పడుకొని వాటర్ కొట్టించే బదులు డైరెక్ట్గా అట్టేపోవచ్చు. పైనుంచి మీకు ఆ కొండల నుంచి కూడా ఆ దారి వస్తుంది, అక్కడి నుంచి కొండల పైనుంచి నీళ్ళు వస్తుంటాయి. అక్కడ చేసినా కూడా వాటర్ ఎలిమెంట్స్ దాంట్లో కూడా ఆరోగ్యానికి సంబంధించి ఉంటుంది మొత్తం బాడీకి. డీటెయిల్స్ మనం పోము, ఎందుకంటే సైంటిఫిక్ ఒక పాయింట్ చెప్పాల్సి వస్తుంది. రీజన్ వరకే చూద్దాం, సైంటిఫిక్ రీజన్ వరకు చూద్దాం. అది అయిపోయింది. ఆ తర్వాత ఆ క్షేత్రానికి అయితే ఎక్కడైతే మనకు శివాలయం కానీ, విష్ణాలయం కానీ, ఏ రామాలయం కానీ, అయోధ్య కానీ, ఆ చుట్టుపక్కల నార్త్ ఇండియా అన్ని గుళ్ళు ఇప్పుడు కాదు 30 ఏళ్ళ కింద పోయాను కంటే మనకు ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాను. ఎక్కడ పోయినా కూడా ఆ క్షేత్రం చుట్టూ దాదాపు ఒక 40-50 కిలోమీటర్ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఉంటుంది. ఒక ఆరా, ఒక డివైన్ ఎలిమెంట్ ఉంటుంది క్షేత్రంతో. క్షేత్ర మహిమ అంటారు, అందుకే క్షేత్ర ఫలితం అంటారు. కొన్ని పనులు క్షేత్రంలోనే చేయాలి. అక్కడ పుణ్యక్షేత్రం అని ఆ క్షేత్రానికి ఒక్కొక్క గుడికి 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. దాన్ని అమెరికన్ ఆర్ఎంఎడ్తో కొలిచి కూడా చూసాను ఎంత దూరం ఉందని ఒక్కో దానికి షిప్మెంట్ ద్వారా తెప్పించారనమాట. సో అక్కడ క్షేత్రంలో మీరు కాసేపు గుళ్ళో ఉన్నా, బయటకు వచ్చినా, తిరిగినా, మీ గదుల్లో ఉన్నా, సత్రంలో ఉన్నా కూడా ఉన్న 3-4 డేస్లో మీకు అదొక ఎఫెక్ట్ అవుతుంది. ఇది క్షేత్రాల్లో ఇవి ఉంటాయి. అక్కడ నీటి స్నానాలు, నడక ఇవన్నీ చేస్తారు. చుట్టుపక్కల ఆక్సిజన్ ఇవన్నీ వస్తాయి. వీటితో పాటు ఇంతకీ క్షేత్రం తగ్గిపోతే ఏమవుతుంది అంటే, మన ఇండియాలో మాత్రమే రిపీట్ ఓన్లీ భారతదేశం మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ద్వాదశ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. అక్కడ దేవుళ్ళు వచ్చేవి కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహిమ. సో మీరు ఏ గుడికి అక్కడ వెళ్ళినా కూడా డెఫినెట్గా ఆ గుడి చుట్టూ లోపల మీకు డెఫినెట్గా 100 కాదు 1000% పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది అక్కడి నుంచి. సో ముందు అది ఎక్కడ మీ బ్రెయిన్ మీద కూడా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి మనం అప్పులు, లోన్లు, ఈఎంఐలు, అవి గొడవలు, బంధువులు, ఈ రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్స్ టెన్షన్స్, కొందరు భయపెట్టే టెన్షన్స్, ఇవన్నిటితో మనకు వెళ్ళిపోతాం కదా. చిత్రం ఏంటంటే ఇది రోజు ఉంటాయి. తగ్గించుకోండి, అవి చేయండి, యోగా చేయండి, ఇవన్నీ అనవసరం. మీరు ఏవి చేసినా కూడా కొంతవరకే ఉంటుంది. మెడిటేషన్లు చేస్తుంటే మనసులో మట్టుగా తిరుగుతూనే ఉంటాయి. నా ఏం ఎప్పుడు కట్టాలో, అప్పుడప్పుడు చేయాలో, అమ్మాయి పెళ్ళికి వెళ్దాం అనుకుంటారు. ఒక్కసారి అక్కడ కనుక వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ మైండ్లో మీరు నక్షత్రాలు బతి ఇవి రావు. ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉన్న ఏ దేవుడి గుడి వినా కూడా మానసిక ప్రశాంతత తప్పనిసరిగా ఉంటుంది. ఇది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవిస్తే తెలుస్తుంది అక్కడి నుంచి. మరి ఆ గుళ్ళో మీకు ఆ పవిత్రతలో ఒకటి వచ్చేస్తుంది. నేను ఇన్ని చెప్పాను కానీ క్షేత్రాలు పోతే పుణ్యం వస్తుంది అవి చెప్పలే కదా. ఒక గుడి పోతే ఫలానా పుణ్యం వస్తుంది, అది ఇన్విజిబుల్, అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పుణ్యాన్ని, అవన్నీ భక్తిని అన్నీ పక్కన పెట్టేసి మీ ఆరోగ్యరీత్యా మానసిక ఆనందం కొంచెం, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, టెన్షన్ దూరం పోవడానికి, ఆరోగ్యం డెవలప్ కావడానికి, ఫ్రెష్ ఎయిర్లో పోవడానికి. ఇదే మీరు ఇంకో రకంగా చూసుకుంటే సినిమాలు మామూలుగా ఏం చేస్తారు, సెలవులు వచ్చినప్పుడు అదంతా వెగటు పుట్టింది. ఇప్పుడు ఐటీ వాళ్ళు డబ్బులు సంపాదించారు, వెళ్ళిపోయారు, బాంబే వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఫారెన్ వెళ్ళిపోయారు, సినిమా వెళ్ళిపోయారు, ఏషియన్ గేమ్స్లు అయిపోయాయి, క్లబ్బులు అయిపోయాయి, డాన్స్లు అయిపోయి ఒక స్టేజ్ దాటిపోతే విరక్తి వచ్చేస్తుంది దాంట్లో నుంచి. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు యూత్ కూడా మీరు చూస్తుంటారు కదా, చాగంటి లాంటి వాళ్ళు అందరు ప్రవచనాలు చెప్తుంటే ఒక రీసెర్చ్ చేస్తారు, ఎవరు చూస్తాను. ఒకప్పుడు స్టార్టింగ్లో అంతా పెద్దవాళ్ళు చూస్తారు ఇంట్లో ఇట్లా ఖాళీ కూర్చొని. ఇప్పుడు ఐటీ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, యూత్ కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకు, ఇది వెగటి పుట్టింది. ఈ ఆధునికత వెగటి, అది జీవనోపాధి కోసం చేయొచ్చు. మనం బతకాలంటే డబ్బులు కావాలి, చేయండి. కానీ దాంతోపాటు కొంత టైం దీనికి అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఏదో ఒక రకంగా ఇవి చూసినా చాలు, భౌతిక శ్లోకాలు విన్నా చాలు, చదవక్క విన్నా చాలు అనమాట. సో ఇక్కడ తీర్థయాత్రలో చెప్పేదానిక తీర్థయాత్రలకు ఇంత ఉంది. దాని ముక్తి యాత్ర అని వాళ్ళు భక్తిగా అనొచ్చు. మనకు కనుక చూస్తే మొత్తం మన బాడీ, మైండ్ వీటికి కూడా చాలా బాగుంటుంది అక్కడి నుంచి. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా మీకు ఇప్పుడు వారం రోజుల పనులు వెళ్ళొచ్చేస్తారు. ఒక 6 నెలల సంవత్సరం దాకా కూడా మళ్ళీ యూ కెన్ క్యారీ అది. మళ్ళీ ఇక్కడికున్న టెన్షన్ బేర్ చేసుకోవడానికి కూడా మీకు ఒక కెపాసిటీ వస్తుంది. అందుకే ప్రతి పండగలకో, సెలవులకో, దానికో అప్పుడప్పుడు పుణ్యతీర్థాలు చేయాలి. చాలా టీవీలో చూస్తుంటా తీర్థయాత్రను ఒక ప్రోగ్రామే వస్తుంటుంది, పుణ్యతీర్థాలు ఏవో రకరకాల పెడుతుంటారు మొత్తం దానిలో. ఇన్ని ఛానల్ ఎందుకు పెడుతున్నారు? ఉదయం పూట మీరు 5:30-6కి లేచి ఉంటే ఖచ్చితంగా తీర్థాల గురించి ఉంటుంది. కానీ నేను ఆ సంస్కృత విషయాలు చెప్పకుండా, ఆ గుడి చరిత్రలు అవన్నీ చెప్పకుండా, ఎందుకంటే రాబోయే దాంట్లో చెప్పేవాళ్ళు చెప్తారు. మీకు ఓన్లీ అవుట్లైన్ దిస్ ద బెనిఫిట్ ఆఫ్ తీర్థయాత్ర. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోలు దీంట్లో ఉన్నాయి. ఇది టోటల్లీ భక్తి ప్లస్ సైంటిఫిక్ రీజన్తో కలిపి ఉన్నది. ఇంకో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ముదిగొండ గోపికృష్ణ.